హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు 2x2 బ్లౌజ్ని ఇలా మోడల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపించాలనుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, మనకి ఈ బ్లౌజ్ అనేది వేసుకుంటే బ్యాక్ నెక్ చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. మనకి అప్పట్లో 2x2 ముక్కలు వచ్చేవి కదండి, అలాంటిదండి ఈ పీస్. నేను ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తుంది. అందుకని చెప్పి ఇందులోని పెద్ద పార్ట్ని పక్కన పెట్టేశాను. దానిలో హ్యాండ్స్ ఫ్రంట్ తీసుకుందామని చిన్న పార్ట్ ఉన్నదాన్ని తీసుకుంటున్నాను. అంటే ఇది ఓన్లీ మనకి బ్యాక్ సేప్ బెల్ట్స్ అవి వచ్చేస్తాయని చెప్పి నేను ఓన్లీ ఇలా చిన్న బిట్ ఉన్నది తీసుకున్నాను. ఇది మీటర్ కాదండి, 80 పాయింట్లే. నా సైజుకి సరిపోతుందని చెప్పి నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. ఈ బ్లౌజ్ అయితే నాకేనండి, బయట వాళ్ళకి అయితే నేను ఇది స్టిచ్ చేయలేదు. ఇది మనము బయట వాళ్ళకి స్టిచ్ చేస్తే ఈ మోడల్ని మనం నార్మల్గా తీసుకునే కాస్ట్ కన్నా ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ని మనము తీసుకోవచ్చండి. ఫస్ట్ కింద మనకి క్రాసెస్ ఉంటాయి కదా, క్రాసెస్ని కట్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకొని. ఆ తర్వాత ఇంకొక పావు ఇంచుని మనం మార్కింగ్ చేసుకోవాలండి, ఎందుకంటే కింద మనం కుట్టే వాటికి పోతుందని చెప్పి. ఇంకా నెక్స్ట్ వచ్చి వెస్ట్ లూజ్ వచ్చి 29 ఉందండి. 29ని మనం 4గా డివైడ్ చేసుకోవాలి కదా. 29ని 4గా డివైడ్ చేసుకుంటున్నాను. మీకు బిగినర్స్ అయితే ఇలాగా టేప్తో చూసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. నేను బిగినర్స్ కూడా అర్థమవుతుందని చెప్పి ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి. స్లోగా మీకు ప్రతిదీ అర్థం అవ్వాలని చెప్పి నేను కొంచెం వీడియో లెంత్ అయినా సరే కొంచెం స్లోగానే చెప్తున్నాను ప్రతిదీ కూడా. ఫస్ట్ వెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ని మార్కింగ్ చేసుకున్నానండి. అలాగే బ్లౌజ్ పొడవు వచ్చి 14 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇంకొక 1/2 ఇంచుని పైకి మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే పైన కుట్లకి కూడా నేను ఆ విధంగా తీసుకున్నానండి. నార్మల్గా మనము టేప్తో 15 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది, బట్ నేను 14 తీసుకొని కింద ఒక పావు ఇంచు పైన ఒక పావు ఇంచుని తీసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చి 6 అండి, షోల్డర్ డౌన్ కూడా నేను 6 తీసుకున్నాను. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చి 34 ఇంచెస్. ఆ 34ని మళ్ళీ మనము 4గా డివైడ్ చేసుకోవాలి. 4గా డివైడ్ చేసుకుంటే మీకు చూపిస్తున్నాను కదా, టేప్తో ఇలా చూసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము 4 పార్ట్స్ కింద చేసుకున్నాక వచ్చిన దాన్ని అక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్స్ అన్నిటినీ కూడా మనం ఒక స్కేల్ని పెట్టుకొని వాటన్నిటిని కూడా ఈ విధంగా లైన్లు కలిపేసుకోవాలి. కలిపేసుకుంటే మనకి బ్యాక్ నెక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇంకా మనము బ్యాక్ నెక్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఎప్పుడు మనము నెక్స్ని ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అంతే పెట్టుకుంటే సరిపోతుందండి. నడుము వచ్చి నేను 5 ఇంచెస్ అండ్ ఎక్సెట్రా కుట్ల కోసం ఇంకొక 1/2 ఇంచుని పెట్టుకున్నాను. టోటల్ అది 5.5. పైన మనము 2 మార్క్ చేసుకున్నాం కదా, కింద 2.5. నార్మల్గా చిన్న సైజు వాళ్ళకి ఎవరికైనా సరే 2.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. మనం నెక్స్ట్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా మనము పెట్టుకుంటే సరిపోతుందండి. మనము ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ని స్కేల్తోని డ్రా చేసుకున్న తర్వాత ఒక చిన్న పావు ఇంచుని మార్కింగ్ చేసుకొని రౌండ్ గీసుకుంటే కింద రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలానే ఇంకా మనకి చంక్ రౌండ్ వచ్చి పెద్ద సైజు వాళ్ళకైతే 1.5 ఇంచు, చిన్న సైజు వాళ్ళకి 1.5 ఇంచు. ఈ విధంగా మనకి చంక్ రౌండ్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇందాక నేను మీకు ఆల్రెడీ ఒక మిస్టేక్ అయితే చెప్పానండి. వెస్ట్ లూజ్లోని 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నానని చెప్పాను, బట్ సారీ, అక్కడ మీకు చూపించడం అయితే 1 ఇంచే చూపించాను, కానీ నేను చెప్పడం 2 ఇంచెస్ అని చెప్పాను. సారీ అండి, అది 1 ఇంచే మార్కింగ్ చేసుకున్నాను. ఆ 1 ఇంచ్ అనేది డాట్స్ కోసం. ఇప్పుడు ఖర్చు కోసం అనేది 2 ఇంచెస్ని నేను మార్కింగ్ చేసుకున్నాను. మనకి ఇంకా ఎక్సెట్రా కావాలంటే ఎక్సెట్రా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా మనము ఏదైతే నెక్ని రౌండ్గా డ్రా చేసుకున్నామో దాని చుట్టూ కూడా 1/2 ఇంచు పెట్టుకొని మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఏదైతే 1/2 ఇంచు పెట్టుకొని డ్రా చేసుకున్నామో ఈ డ్రాయింగ్ మీదే మనము కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి మీకు రిపీటెడ్ చేస్తున్నాను. మనం ఏదైతే ఈ విధంగా రౌండ్ 1/2 ఇంచు మార్కింగ్ చేసి పెట్టుకున్నామో ఈ 1/2 ఇంచునే మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుంటాం కదా, సో అదే విధంగా మనము కటింగ్ అనేది చేసేసుకోవాలి.
ఇలా మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైతే సెకండ్ టైం మనము డ్రా చేసుకున్నామో మళ్ళీ చెప్తున్నాను దాన్నే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పైన మనకి నెక్ రౌండ్ తిప్పుకోవడం కోసం 1 ఇంచ్ 1 ఇంచ్గా మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్సే తీసుకోవాలి. క్రాస్ లైన్స్ అనేది తీసుకోకూడదు. మనం క్లాత్ అనేది క్రాస్గా తీసుకోకూడదు, స్ట్రైట్గానే తీసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మనము స్ట్రైట్గానే తీసుకోవాలండి. 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని తీసుకోండి. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. మనకి క్రాస్గా వేస్తే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అది ఎలా అంటే కొంచెం క్రాసెస్గా మెలికలు తిరిగిపోయినట్టు అయిపోతుంది. స్ట్రైట్గా అయితేనే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం క్రాస్ని ఫస్ట్ జాయింట్ చేసేసుకోవాలండి. క్రాస్ బిట్లు మనం విడివిడిగా తీసుకుంటాం కదా, ఆ క్రాసెస్ అన్నిటిని కూడా మనము ఈ విధంగా జాయింట్ చేసుకొని ఫస్ట్ బ్యాక్ నెక్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఈ క్రాసెస్ని అటాచ్ చేసుకొని హెమ్మింగ్ ఎలా చేసుకుంటామో ఫస్ట్ ఆ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. ఇలా మనము క్రాసెస్ అన్నిటిని కూడా కలుపుకొని చివరిని మనం ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇంకా ఆల్రెడీ నార్మల్గా మనం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది, హెమ్మింగ్ చేసుకుంటాము అన్నప్పుడు ఎలా చేసుకుంటామో ఫస్ట్ ఆ ప్రాసెస్ని ఇక్కడ మనము కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఈ చివరంటే ఒక కుట్టు వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఇలా చివరంటే ఒక కుట్టు వేసుకోవాలి. ప్రతిదీ ఎందుకు ఇలా చెప్తున్నానంటే బిగినర్స్కి అర్థం అవుతుంది అని చెప్పి నేను ఈ విధంగా అయితే చెప్తున్నాను. ప్రతిదీ కూడా కొంచెం వీడియో లెంతీ అయినా ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. మీకు అర్థం అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ పీస్కి ఆ క్లాత్ని అటాచ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మనం స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ సైడ్ పెట్టుకొని చివరంట వేసుకోవాలి ఒక కుట్టు. మిడిల్లోని వేయకూడదండి, చివరంట ఒక కుట్టు అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం చివరంటనే కొంచెం చిన్న స్టిచ్ పెట్టుకొని గట్టిగానే వేసుకోండి. పెద్ద కుట్టు అది పెట్టుకోకూడదు, చిన్న కుట్టు పెట్టుకొని వేసుకుంటే మనకి అది స్టిఫ్గా ఉంటుంది. కదా ఫస్ట్ 1 ఇంచ్ 1 ఇంచ్ అని ఆ 1 ఇంచ్ పీస్ని ఇక్కడ మనము అటాచ్ చేయాలి. సో అందుకని చెప్పి మనము డోరీస్ మన బ్లౌజెస్కి డోరీస్ స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా మరీ అంత సన్నంగా కాదు, ఒక 3/4 ఇంచు విత్లో మనము ఈ డోరీ అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని మనము రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము రివర్స్ చేసుకుంటే సరిపోతుందండి. 3/4 ఇంచ్ విత్తులోనే రివర్స్ చేసుకొని, మరీ పెద్దదైనా బాగోదు, మరీ చిన్నదైనా బాగోదు. ఇప్పుడు నేను మీకు క్లియర్గా తెలియటం కోసం మన దగ్గర వేస్ట్ బిట్స్ ఏమన్నా పర్వాలేదు, లేదు అనుకుంటే లైనింగ్ అయినా బ్లౌజ్ పీస్ అయినా ఏదైనా పర్లేదు, మ్యాక్సిమం వేస్ట్ బిట్స్ ఏమైనా ఉంటే చూడండి. నేనైతే మీకు బాగా క్లియర్గా కనిపించడం కోసం ఈ రెడ్ కలర్ బ్లౌజ్ని అయితే తీసుకున్నాను. ఎందుకంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంటుంది, క్లియర్గా కూడా కనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పి నేను ఈ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ఉందండి నా దగ్గర, అందుకని చెప్పి నేను ఈ రెడ్ కలర్ బ్లౌజ్ని తీసుకున్నాను. ఏదైతే ఫస్ట్ మనం కుట్టుకున్నామో రివర్స్లోని ఓపెన్ ఫ్రంట్ బ్యాక్ అనేది క్లియర్గా చూసుకొని వేసుకోండి. బ్యాక్ కిందికి ఉండిపోవాలి, ఫ్రంట్ మనకి పైకి ఉండాలి. ఇలా బ్యాక్ రివర్స్ పార్ట్ అనేది కిందకి,
అలాగే కరెక్ట్ పార్ట్ అనేది పైకి ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ మనము ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ రౌండ్ చుట్టూ కూడా చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అనేది మనం వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చివరంట వేసుకోవాలండి. అంటే అలా ఆ చివర కాదు, మనకి ఇందాక చూపించాను కదా, మనం ఏదైతే హెమ్మింగ్ చేసుకున్నామో దాని చివరంట మనకి కుట్టు రావాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కుట్టు అంతా సేమ్ ఒకేలా వచ్చేలా చూసుకోండి. మనకు మళ్ళీ ఎందుకంటే ఒకసారి కుట్టాక మళ్ళీ మనము ఈ కుట్టుని ఇప్పేస్తాము. మనకి ఇది అనేది అలా మనము ఉంచాము, దీన్ని మళ్ళీ తీసేస్తాం. కాబట్టి ఇక్కడ వేసుకునే దగ్గర కొంచెం పెద్ద కుట్టు పెట్టుకునే వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం చిన్న కుట్టు పెట్టి వేసుకుంటే మళ్ళీ విప్పేటప్పుడు కొంచెం కన్నాల కింద అలాగే విప్పడం కూడా కొంచెం కష్టం అవుతుంది కదా. సో అందుకని చెప్పి కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని వేసుకోండి, ఏం పర్వాలేదు. ఇది చివరి వరకు కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మొత్తం నెక్ అంతా కూడా వేసుకోవాలి ఇదే విధంగా. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, చూసారు కదా, మనకి కరెక్ట్గా వచ్చింది. రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి రౌండ్. మళ్ళీ మనము చేంజ్ చేసుకోవడానికి అవ్వదు కదా, ఏదైనా తేడా వస్తే ఇప్పుడే విప్పుకొని మళ్ళీ సరి చేసుకోండి. ఆల్రెడీ మనం రెడీ చేసుకుని ఇక్కడ వేసుకోవాలండి. ఇక్కడ మనము ఆరెంజ్ కింద మార్కింగ్ చేసుకోవాలి. నేను బ్లౌజ్ అంతా కూడా ఆరెంజ్ కింద మార్కింగ్ చేసుకుంటాను. మరీ ఎక్కువ గ్యాప్ అయినా సరే ఆ డిజైన్ అనేది బాగోదండి. సో అందుకని చెప్పి మనకి ఎంత దగ్గరగా వేసుకుంటే అంత బాగుంటుంది. అంటే మరీ దగ్గరగా అన్నా కనిపించదు. సో అందుకని చెప్పి నేను ఆరెంజ్ విత్ అయితే పెట్టి వేస్తున్నాను. టోటల్ మనం బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగానే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఏదైతే ఆరెంజ్ మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డోరీని పెట్టి కుట్టుకోవాలి. ఈ డోరీ ఆ చివర కాదు ఈ చివర కాదు, మిడిల్లోనే కుట్టుకోవాలి. మనము బాగా గుర్తుపెట్టుకోండి, డోరీని ఈ చివర కాదు ఆ చివర కాదు, అంటే డోరీకి ఆ చివర ఈ చివర కాదు, మిడిల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్లోనే మనం స్టిచ్ చేసుకోవాలి డోరీని. ఎందుకంటే మళ్ళీ మనం క్లాత్ సపరేట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఆ చివర వేసామనుకోండి, కుట్టు వేసేటప్పుడు మనకి ఆ డోరీ అనేది లేచిపోతూ ఉంటుంది. ఈ చివర వేసామంటే విప్పడానికి చాలా ఇబ్బంది పడాలి. అదే మిడిల్లో వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో అందుకని చెప్పి మిడిల్ పార్ట్లోనే డోరీని అయితే మ్యాక్సిమం వేయడానికి ట్రై చేయండి. లేదు మ్యాక్సిమం కాదు, ఫిక్స్గా మిడిల్లోనే వేసుకోవాలి. ఉక్కులు అవి ఏమీ లేకుండా క్లాత్ని సరి చేసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. మేబీ ఒకవేళ మనకి ఎలాంటి ఉక్కు వచ్చింది అని అనిపించినా సరే మళ్ళీ విప్పుకొని నీట్గా కుట్టుకోవడానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే మనకి ఇది ఎంత నీట్గా ఉంటే బ్లౌజ్ వేసుకునేటప్పుడు మనకి అంత నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం వేస్తున్న డోరీ క్రాస్ అయితే కాదండి, స్ట్రైట్ లైనే. క్రాస్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు, స్ట్రైట్గానే వేయాలి. ఇలా డోరీ వేసుకున్నాక ఇంకా ఏమైనా మిగిలితే కట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకైతే కరెక్ట్గా వచ్చింది. అంతా కూడా మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ మీద కరెక్ట్గా మనం డోరీని అయితే వేసేసుకున్నాము. ఎక్సెట్రా ఉన్న డోరీని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పీస్కి డోరీకి మిడిల్లో మనం చూపిస్తున్నాను కదా, ఈ విధంగా జిగ్జాగ్ అనేది వేసుకోవాలి. అది మనకి థ్రెడ్తో వేసుకోవాలి. నార్మల్ మనం మిషన్ థ్రెడ్నండి, సిల్క్ థ్రెడ్స్ అవి ఏమి కాదు. సిల్క్ థ్రెడ్ని అస్సలు వేయద్దు, నార్మల్ మిషన్ థ్రెడ్ని వేసుకోండి. ఇదైతేనే గట్టిగా ఉంటుంది. నార్మల్ సూదితో 4 కొసలు ఎక్కిస్తే మనకి 8 పేటలు వస్తాయి కదండి, ఆ విధంగా వేసుకోవాలి. స్టార్టింగ్ చూస్తున్నారు కదా, కింద మనం వేసుకున్న రెడ్ కలర్ క్లాత్కి అస్సలు స్టిచ్ చేయకూడదు.
ఓన్లీ ఆ బ్లాక్ ఈ బ్లాక్ చివరన మాత్రమే కుట్టుకోవాలి. మరి అటు లోపలికి కుట్టేసుకోకూడదు, మరి ఇటు లోపలికి మనము స్టిచ్ చేసుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. లైనింగ్కి వేస్తే మళ్ళీ మనం విప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. సో అందుకని చెప్పి లైనింగ్ కాకుండా ఓన్లీ ఈ బ్లాక్ కలర్ క్లాత్, ఆ బ్లాక్ కలర్ క్లాత్ అంటే బ్లౌజ్ పీస్ అండ్ డోరీ ఈ రెండింటికి మధ్య మనము వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు అనేది రావాలి. స్టార్టింగ్లో మనం కుట్టు అనేది ఒక 2-3 ముళ్ళు పెట్టుకొని వేసుకోండి. ఎందుకంటే స్టార్టింగ్ కదా మనకి ఊడిపోకుండా ఉంటుంది. స్టార్టింగ్లో ఒక 2-3 చూస్తున్నారు కదా. ఫస్ట్ మనము థ్రెడ్ని ఇటు పెట్టుకొని నీడిల్కి మధ్యలో నుంచి థ్రెడ్ వస్తుంది. నెమ్మదిగా అయినా సరే నీట్గా వేసుకోండి. మళ్ళీ కింద వేసేటప్పుడు థ్రెడ్ మనకి చేతికి రివర్స్ సైడ్ ఉంటుంది. మనము పైకి నీటిల్ని లాగుతున్నాము. మళ్ళీ మనము ఇటు సైడు థ్రెడ్ని పెట్టుకొని చిన్నదిగా వేసుకోవాలి అన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. బ్లౌజ్ మనం ఏదైతే ఇదంతా కుట్టుకున్నామో ఇదంతా కూడా జాయిగా వేసుకోండి. ఏం ఫాస్ట్గా వేసేయాలని కంగారు పడద్దు. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ని ఇటు పెట్టుకొని నీడిల్ని ఆ విధంగా మధ్యలో పెట్టుకొని లాక్కుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా క్రాస్గా వస్తుంది. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టము. మాకు పెళ్ళైన కొత్తలో నేను స్టిచ్చింగ్ చేయలేనప్పుడు ఈ బ్లౌజ్ని చాలా ఇష్టంగా నేను కుట్టించుకునేదాన్ని. ఇప్పుడు ఇంకా నేనే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను కదా. సో చాలా రోజులు అయిపోతుందని చెప్పి ఈ బ్లౌజ్ని అయితే ట్రై చేశాను. మళ్ళీ నాకైతే ఈ బ్లౌజ్ చాలా ఇష్టం. మీరు కూడా స్టిచ్చింగ్ చేసి వేసుకోండి. చాలామంది అడుగుతారు ఈ బ్లౌజ్ ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకున్నారు మీరు, నాకు కూడా స్టిచ్చింగ్ చేయండి అని చెప్పి. ఈ బ్లౌజ్కి అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం నార్మల్ 2x2 బ్లౌజెస్ కుట్టేదానికన్నా ఇంకొక 50 రూపీస్ మనం ఎక్సెట్రానే ఛార్జ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఇలా ఈ విధంగా మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకోవడమేనండి. ఈసారి ఈ వీడియో కొంచెం లెంతీగా అయిందండి. నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి. చూస్తున్నారు కదా మనము అంతా స్టిచ్ చేసుకునేటప్పటికి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనము ఈ క్లాత్ని మనకి ఆల్రెడీ చెప్పాను కదా ఈ చివరి ఆ చివరి కుట్లు వేసుకోవాలని. వేసుకున్న కుట్లని మనము విప్పేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండి. మనము ఏదైతే వేసుకున్నామో ఆ కుట్లను బ్లౌజ్ ఏదైతే బ్లౌజ్కి అటాచ్ చేసి వేసుకున్నామో ఆ బ్లౌజ్ని రివర్స్ చేసుకొని తీసుకుంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా అయితే తీసేసుకోండి. బ్లౌజ్ అయితే నీట్గా